పక్క పొంటి పెరడు ఉంటుంది కాబట్టి ఆ జాగల ఈ ఉల్లి నార అనేది వేసుకునేది 1-2 దొయ్యలు అట్లా. హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఉల్లికాడలు కోడిగుడ్ల కర్రీ వెనకడికి ఏ విధంగా చేసుకునేవారో చూపిస్తాను. ఇందులోకి పడేటి ఏమీ లేదండి. మనము కారం వేసుడు ఉండదు, ఓన్లీ పచ్చిమిర్చి దంచుకొని వేసుకోవాలి, కాస్తంత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు, అలాగే దొడ్డుప్పు, ఇంతంత జీలకర్ర, ఆవాలు, ఇంతే అండి. ఇంతకు మించి ఇందులో ఏమీ వేసుకోవడానికి లేదు. మన వెనకటి నానమ్మ స్టైల్లో మీకు ఈరోజు ఇది వేంపి చూపిస్తాను. బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ చాలామందికి తెలియకపోవచ్చు, తెలియక చాలామంది మిస్ అవుతున్నారు. ఇలాంటివి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సన్నగా తురుముకొని నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ 10 పచ్చిమిర్చిని నేను దంచుకుంటాను. పచ్చ దంచుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకొని దంచుకోవాలండి. ఆ దొడ్డుప్పు, ఈ పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని మంచిగా దంచుకోవాలి. కరెంటు పోయిందండి. కరెంటు పోయింది కాబట్టి ఆపిన నేను. అది పాలర పప్పు ఉడుకుతుంది. ఇది పోపు పెట్టుకున్నాక మనము అది ఉల్లికాడలది మనం ఫ్రై చేసుకుందాము. కరెంటు వేయింది. పాలకూర పప్పు, ఉల్లికాడ, కోడిగుడ్ల ఫ్రై మంచిగా పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. కరెంటు పోయిందండి, కరెంటు లేదు. ముందుగా మనము ఒకటి మందపాటి మంచి కడాయి పెట్టుకుందామండి. ఒక పావు నూనె పోసుకొని, ఒక పావు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. జీలకర్రను ఆవాలు వేస్తాము. అవి వేగినాక మనము ఈ ఉల్లికాడలు వేసుకుందాము. కొంచెం మంట చిన్నగా పెట్టుకోవాలి. చిన్న వాటర్ ఉంటుంది కదా, ఈ ఉల్లికాడలు వేసుకుందాం మంచిగా. ఈ ఉల్లికాడలతోటి ఈ కోడిగుడ్ల ఫ్రై మంచి టేస్ట్ వస్తుందండి. చాలా బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది. ఇది మాడిపోకుండా మంచిగా కలుపుకుందాము. ఇది ఈ సీజన్లో ఈ ఉల్లికాడలు దొరుకుతాయండి, అస్సలే మిస్ కావద్దు. మీకు వీలైతే దొరికితే ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి. కమ్మగా ఉంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్, ఉల్లిగడ్డల కంటే ఈ ఉల్లి కాడలతో చేసుకున్నది డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి. దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు తెచ్చుకొని ఒకసారి ఈ విధంగా చేసుకోండి. కొంచెం ఇదంతా మగ్గాలంటే మనము మూత పెట్టుకుందాము. 1 నిమిషం పాటు మగ్గుతాయి. ఒకసారి చూసుకోవాలండి, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ ఖరాబ్ అవుతాయి. సో ఈ విధంగా మగ్గుతానే కదా. ఈ మగ్గేటప్పుడే మనము ఈ పచ్చిమిర్చి ఉప్పు దంచుకున్నాం కదా, ఈ దంచుకున్నది కచ్చపచ్చ దంచుకున్న బాపతి మనం ఇందులో వేసుకుందాము. అలాగే పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని కొంచెం మంట చిన్నగానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి పల్సగా ఉంటాయి కాబట్టి మాడిపోతాయి. ఈ అల్లం కూడా ఇందులో వేసుకుందాం. అల్లం కూడా, ఈ అల్లంతో ఇంతే, ఇక వేరే ఏమీ వేయడం అంటూ లేదు. తొందరగా అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు కాబట్టి. చివాసన పోయినాక కాస్త నీళ్ళు పోసుకుందాం. మనం ఒక చెక్క తాకేదాకా అట్లా పెట్టుకుందాము. ఒక చెక్క తాకని సరే చూద్దాం. మగ్గుతానే కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామని లైట్గానే, ఈ మాత్రం సరిపోతుంది. వాటరు యాడ్ చేసుకుంటే ఈ పచ్చిమిర్చి, ఈ ఉల్లికాడలు ఉన్నాయి కదా, కొంచెం మంచిగా కుక్ కావడానికి కొన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ కుక్ అవుతుంటేనే ఒక్కసారి మనము ఈ ఉప్పు ఇట్లా సరిపోయిందా చూద్దాము, ఎందుకంటే మళ్ళీ ఏ రాదు. ఇప్పుడే ఒకసారి చూసుకుందాం, సరిపోయిందా లేదా, ఉప్పు కారము కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకుందాం ఒకసారి. వావ్, పర్ఫెక్ట్. మంచి మిర్చి కొంచెం. ఇప్పుడు ఈ కోడిగుడ్లను ఇందులో కదలకుంటే ఈ విధంగా వేసుకొని ఒక 3 తీసుకున్నాను నేను, అంటే మనకి ఎన్ని అయినా తీసుకోవచ్చు. దీనికి సరిపడా ఉల్లికాడలు కూడా ఉండాలి. నేను ఒక 3 తీసుకున్నాను. 3 ఈ విధంగా మెల్లగా కదలకుంటే ఈ విధంగా పోసుకొని మూత పెట్టేసుకుందాం. అవి మంచిగా మగ్గుతాయండి.
సూపర్గా కాసేపు, ఎందుకంటే మనము చెప్తా చూడండి, ఇందులో ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఏది వేయడం లేదు. ఓన్లీ పచ్చిమిర్చి కారము, దొడ్డుప్పు, పసుపు, ఇంతంతా కాస్తంత అల్లం, అంతే. ఒక్కసారి మనము వీటిని చిన్నగా తిప్పేసుకుందాము, కదలకుండా ఈ విధంగా చిన్నగా తిప్పేసుకుంటే, ఇట్లా తిప్పేసుకుంటే కింద మీద ఒక్క రకంగా ఉంటుంది. అయ్యో బస్ చూస్తున్నారు కదా, ఇది వేసుకొని పళ్ళెం అన్నం తినవచ్చునండి. పళ్ళెం నిండా అన్నం తినచ్చు, అంత బాగుంటుంది. వద్దనకుండా మళ్ళా ఆకలి మంట ఎట్లా ఉండాలంటే తీరిపోవాలంతే, అట్లా ఉంటుందండి. ఎంతవరకు వచ్చిందో ఇగో ఇప్పుడు మనము ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కలిపి కొట్టాలి కదా, ఇది ముక్కలు మంచిగా ఉండాలి. ఇట్లా ముక్కలు నేను మామూలుగా ఇది ఒక్కటే కాదండి, నేను పాలకూర పప్పు కూడా వేస్తున్నాను, ఎందుకంటే సరిపోదని. పాలకూర పప్పు కూడా పొద్దున్నే ప్రిపేర్ చేశాను. అయితే అనుకోకుండా కరెంటు మిస్ అయిందండి. కరెంటు మిస్ అయినాక సరే వచ్చినాక చేద్దామని ఇందులో పాలకూర కూడా పోపు పెట్టేది వస్తా వీడియో ఉన్నది కదా, చూశారు కదా. అయితే ఇక వస్తుంది అని చాలా టైం వెయిట్ చేశానండి, రాలేదు. నాకు ఆకలికి నేను ఆగలేకపోతానని ఏం చేసినంటే పాలకూర పప్పు వేసుకొని తిన్నాను. కరెంటు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నము 1 అయినాక కరెంట్ వచ్చిందండి. ఇక నేను ఏమనుకోకంటే ఏంటంటే ముచ్చట, ఇది ఇప్పుడు నేను తిన్నాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ఇంతలే మళ్ళీ తినాలంటే నా నుంచి కాదు. ఇది పక్క పెట్టేసుకొని నేను సాయంత్రం తింటాను. ఇగో ఎట్లా ఉన్నదండి, ఇది అస్సలైనా ఇది తినాలనిపిస్తాను కానీ ఇప్పుడే తింటాను నేను. ఇక మళ్ళీ ఏం తింటాను, నేను తినలేను, అది వాస్తవము. కరెంటు చాలా సేపు అయింది, ఏదో వర్క్ నడుతున్నట్టున్నది. ఈ కొత్తిమీర ఈ విధంగా వేసుకోండి. కొత్తిమీర కూడా మంచిగా పడ్డది, ఎక్కువనే ఉండాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనము అడగంటకుండా ఈ విధంగా కలుపుకుంటా, ఏం లేదు తొందర అయిపోతుంది. మళ్ళీ గింత వేసుకొని గింత పల్స కలుపుకొని మంచిగా తినచ్చు. తినే కాడ మొహమాట పడద్దండి, ఏదైనా కానీ తినే కాడ మొహమాటం అంటే నడవదు. చూడు ఎట్లా ఉన్నది, ఇది కర్రీ కాదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి, చెప్పినట్టు మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఏ విధంగా ఉంటుందో కింద కామెంట్లో చెప్పండి, ఒకసారి చేసుకొని కూడా. ఈ ఉల్లికాడలు కోడిగుడ్ల ఫ్రై నిజంగా అద్భుతం అండి, నిజంగా అద్భుతము. వెనకటికి మా నాయనమ్మ చాలామందే తొందరగా అయిపోవాలి, వాళ్ళు చేనుల కాడికి పనికి వెళ్ళాలని తొందరగా ఈ విధంగా ఆయన టక్కటక్క ఇంటి పక్క పెరడు ఉంటుంది కాబట్టి, ఇంటి వెనక జాగ ఉంటుంది కాబట్టి ఆ జాగలా ఈ ఉల్లి నార అనేది వేసుకునేది, 1-2 దొయ్యలు అట్లా చేసుకొని పెంచుకునేది. ఉల్లినారైనా వెళ్ళినారైనా ఒక్కొక్క 2 దొయ్యలు ఇంటి వెనక పెంచుకునేది. అది పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఇటువంటి టైంలో ఆదర కొంచెం లేట్ అవుతుందని ఆ ఇంటి వెనక పెరట్లో పోయి ఈ ఉల్లికాడలు నన్ను వీక్కొని వచ్చి మంచిగా నీట్గా కడుక్కొని ఇట్లా కోసుకొని ఆ పక్క కిరాణా షాప్లో పోయి 4 కొడుకులు తెచ్చి ఆదర టక్క అయితే చేసుకొని ఇంత సద్దులు వేసుకొని వెళ్ళేది పనులకు. ఈ విధంగా తొందరగా కావాలంటే అప్పుడు ఎక్కెక్కిన కావాలి కూరగాయలు ఇవన్నీ అంతా మొత్తం ఇక టైంకి ఉండే కదా అన్ని రకాల. ఇగో ఈ విధంగా చేసుకొని ఇప్పుడు కోడి కూర అవన్నీ అప్పట్లో లేవండి, చాలామందికి మీకు తెలుసో తెలియదో కానీ ఇప్పుడు అంటే అన్ని రకాల దొరుకుతున్నాయి, అన్ని రకాల చిటికేస్తే అన్నీ దొరుకుతున్నాయి. కానీ అప్పట్లో అవైలబుల్ ఇవన్నీ ఉండకపోయేదండి. నాటుకోడి అయినా కానీ ఎవరో చుట్టపోళ్ళు వస్తే కోసుకునేది. అలాగే మటన్ కూడా ఏదో పెండిలకో పేరంటానికో కోసుకునేది. ఇక మిగతా టైంలల్లో ఇవన్నీ చేయకపోయేది, మామూలుగా అంత టైం కూడా వాళ్ళకు ఉండకపోయేది. తెల్లారి లేస్తే మళ్ళీ పొద్దుగూకే వరకు పనే ఉండేది వాళ్ళకు. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఒక్కొక్కటి మీకు మంచిగా వివరించి చెప్తాను, ముచ్చట్లు కూడా మంచి ముచ్చట్లు చెప్తాను, మిస్ కావద్దు. ఓకే రైట్.